తెలంగాణ సచివాలయం వద్ద హై టెన్షన్ నెలకొంది. బీజేపీ నేతలు సచివాలయం ముట్టడికి యత్నించారు. సేవ్ హైదరాబాద్ పేరుతో సచివాలయం ముట్టడికి బీజేపీ పిలుపునిస్తూ జీహెచ్ఎంసీ పరిధిలో గల ప్రజల సమస్యల ఎజెండాగా ఆందోళనకు దిగుతోంది. దీంతో సచివాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. సచివాలయం ముట్టడిలో హైదరాబాద్ సహా 6 జిల్లాల అధ్యక్షులు, కార్పొరేటర్లు నిరసనలో పాల్గొన్నారు. రైట్, బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ సచివాలయం వద్ద హై టెన్షన్ నెలకొంది. బీజేపీ నేతలు సచివాలయం ముట్టడికి యత్నించారు. సేవ్ హైదరాబాద్ పేరుతో సచివాలయం ముట్టడికి బీజేపీ పిలుపునిస్తూ జీహెచ్ఎంసీ పరిధిలో గల ప్రజల సమస్యల ఎజెండాగా ఆందోళనకు దిగింది. దీంతో సచివాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? చూసుకున్నట్టయితే ఇటు సెక్రటేరియట్ గా ఇరువైపుల నుండి కూడా 4 దిక్కుల నుండి కూడా బీజేపీ నాయకులు ముట్టడిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అటు అంబేద్కర్ విగ్రహం నుండి పెద్ద ఉన్నటువంటి విగ్రహం నుండి కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ తెలుగుతల్లి ఫ్లైఓవర్ సైడ్ నుండి కూడా బీజేపీ నేతలు విడతల వారిగా వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే ఎక్కడికక్కడ వాహనాలకు క్షుణ్ణంగా సంరక్షిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? థ్యాంక్ యూ సాయిరామ్. సేవ్ హైదరాబాద్ పేరుతో బీజేపీ నేతలు సెక్రటరియట్ వద్ద కదం తొక్కారనే చెప్పాలి. సేవ్ హైదరాబాద్ పేరుతో సెక్రటరియట్ ముట్టడికి బీజేపీకి సంబంధించినటువంటి గ్రేటర్ బీజేపీకి సంబంధించినటువంటి హైదరాబాద్ నేతలంతా కూడా పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధాన సమస్యలన్నింటిని కూడా సీఎం రేవంత్ రెడ్డి గాలికి వదిలేశారు అంటూ కూడా వారంతా కూడా పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ కానీ, అదేవిధంగా చిన్నపాటి వర్షం కురిస్తేనే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. కానీ దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి కానీ ప్రభుత్వం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫోకస్ చేయలేదు, పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. అందుకే హైదరాబాద్ నగరంలో చిన్నపాటి వర్షానికే పూర్తిగా రోడ్లన్నీ కూడా జలమయం అవడంతో పాటు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా మునిగిపోతున్నాయి. ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఈ అంశాన్ని పూర్తిగా ప్రభుత్వం గాలికి వదిలేసిందంటూ కూడా బీజేపీ నేతలు ఈరోజు సచివాలయాన్ని ముట్టడించడం జరిగింది. ఈ ఒక్క అంశమేకేదు, హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల ఎజెండాగా ఈరోజు సచివాలయం ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఉదయం నుంచి కూడా సచివాలయం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎంత భద్రతని ఏర్పాటు చేసినప్పటికీ బీజేపీ నేతలు మాత్రం విడతల వారీగా గొరిల్లా వ్యూహం టైప్లో విడతల వారీగా గ్రూపులుగా సచివాలయాన్ని ముట్టడిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా బీజేపీకి సంబంధించినటువంటి గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కానీ, కార్పొరేటర్లు కానీ, అదేవిధంగా హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్ లంకల్ దీపక్తో పాటు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు అయినటువంటి ఎన్వీఎస్ ప్రభాకర్తో పాటు, చింతల రామచంద్రారెడ్డితో పాటు కార్పొరేటర్లంతా కూడా పెద్ద ఎత్తున సచివాలయాన్ని ముట్టడించడం జరిగింది. వెంటనే గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధాన సమస్యలపైన ప్రభుత్వం ఫోకస్ చేయాలి. దాన్ని వెంటనే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి సమస్యలన్నింటిని కూడా పరిష్కరించే దిశగా ప్రభుత్వం వెంటనే నిర్ణయాలు తీసుకోవాలంటూ కూడా వారంతా నినాదాలు చేయడం జరిగింది. ఆ సచివాలయం ముట్టడికి యత్నించినటువంటి బీజేపీ నేతలందరినీ కూడా పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేయడంతో పాటు స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. దీంతో పాటు మరొకవైపు ఉదయం నుంచే కొంతమంది బీజేపీ నేతల్ని హౌస్ అరెస్టులు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా బీజేపీ పార్టీ ఒకటే ప్రధాన నినాదంతో సేవ్ హైదరాబాద్ పేరుతో ఒక సచివాలయం ముట్టడినే కాదు, రాబోయేటటువంటి రోజుల్లో అనేక కార్యక్రమాలను చేపడతాం. ప్రభుత్వం దిగువచ్చి హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలను పరిష్కరించే వరకు కూడా మేము పోరాటాలు చేస్తూనే ఉంటామంటూ కూడా బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం వరకు కూడా సచివాలయం మనం చూస్తున్నటువంటి సచివాలయం ప్రాంతం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా సచివాలయం ముట్టడికి వచ్చినటువంటి బీజేపీ నేతలు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదాలు, తోపులాటలు జరిగినటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే ప్రశాంతత నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి చాలా మంది నేతల్ని అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి అయితే కనిపిస్తుందని చెప్పాలి. మొత్తానికి బీజేపీ నేతలు మాత్రం సేవ్ హైదరాబాద్ పేరుతో ఈరోజు సచివాలయం వద్ద కదం తొక్కారని చెప్పాలి. సచివాలయం
కేంద్రంగా వారంతా కూడా ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి ప్రయత్నం చేశారు. హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధాన సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే వరకు కూడా మేము పోరాటం చేస్తూనే ఉంటామంటూ కూడా బీజేపీ నేతలు హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. సాయిరామ్. నాగేంద్ర, ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ మధ్య కాలంలో అమీర్పేట్ ప్రాంతంలో చూసుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా పర్యటన చేశారు. జిహెచ్ఎంసీ అభివృద్ధికే తాము కట్టుబడి ఉన్నామని చెప్పేసి ఇలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా క్లుప్తంగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా బీజేపీ ఈ స్టాండ్ తీసుకోవడం వెనకాల బలమైన కారణం ఇంకేమైనా ఉందా? సేవ్ హైదరాబాద్తో పాటు తన ఉనికిని చాటుకునే ప్రయత్నం ఏమైనా చేస్తుందనుకోవచ్చా? ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గత కొన్ని రోజుల క్రితం అంటే హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిసిన తర్వాత కొద్ది రోజుల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అమీర్పేట్ కానీ అదేవిధంగా ఆ పరిసర ప్రాంతాలని సడన్గా విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులపైన సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీసినటువంటి పరిస్థితి. కానీ ముఖ్యంగా బీజేపీ నేతలు ఒకటే చెప్తున్నారు, వర్షాకాలానికి ముందే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థని పూర్తిగా ప్రభుత్వం క్లీన్ చేయడంతో పాటు డ్రైనేజీ వ్యవస్థను అంతటిని కూడా వర్షాకాలానికి సిద్ధం చేయాలి. కానీ ప్రభుత్వం మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. ఆ వర్షాకాలం వచ్చిన తర్వాత తూతూ మంత్రంగా అటు సీఎం రేవంత్ రెడ్డి కానీ అధికారులు కానీ సమీక్షలు జరుపుతున్నారు, తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటున్నారు తప్ప పూర్తి స్థాయిలో హైదరాబాద్లో ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశంతో పాటు ఇతర ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలను ఫోకస్ చేయడం లేదు. ఎప్పుడైతే సమస్యలు ఎదురవుతాయో అప్పుడు మాత్రమే అధికారులు కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ రంగంలోకి దిగుతున్నారు, తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటున్నారు తప్ప పూర్తి స్థాయిలో ప్రక్షాళన దిశగా మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. అందుకే మేము సేవ్ హైదరాబాద్ పేరుతో ఈ కార్యక్రమానికి ముట్టడి కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే బీజేపీ నేతలంతా కూడా పెద్ద ఎత్తున సచివాలయానికి ముట్టడించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఉదయం నుంచి కూడా విడతల వారీగా సచివాలయానికి ముట్టడిస్తున్నటువంటి బీజేపీ నేతలు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అనేక సమస్యలను దాదాపు బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు 48 మంది కార్పొరేటర్లు ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీ కార్పొరేటర్లు కానీ గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించినటువంటి బీజేపీ నేతలంతా కూడా ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన ప్రభుత్వం దిగువచ్చి పరిష్కరించే వరకు కూడా మేము పోరాటం చేస్తూనే ఉంటామంటూ కూడా వారంతా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.